ఆగండి. ఒక చిన్న మాట. ఈ వీడియో చూడండి. దాంట్లో ఉండే చిన్న పిల్లలు మనం చిన్నప్పుడు అద్దం చూసుకుంటూ, మురిసిపోతూ ఏదేదో చిన్న చిన్న యాక్షన్స్ క్యూట్‌గా చేస్తా ఉంటాం. అంత క్యూట్‌గా చేస్తుంటే మన అమ్మోళ్ళకి మనమంటే అంత ముద్దొస్తామనమాట. సో, మనల్ని మనం చూసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయి ఆ క్యూట్‌నెస్ స్టేజ్ నుంచి ఇప్పుడు అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేసి, అవతల వాళ్ళ మీద ఈర్ష్య పడి, అవతల వాళ్ళ మీద పడి ఏడ్చే స్టేజ్‌కి చాలామంది తయారయ్యారు. అంత క్యూట్‌గా ఉండే మీరేనా ఇప్పుడు అంత క్రూయల్‌గా తయారయ్యేది? అంత క్యూట్‌గా ఉండే మీరేనా ఇప్పుడు ఇంతలా అవతల మనుషుల్ని బాధపట్టే అంత క్యారెక్టర్‌గా మారిపోయారు? సో, ప్లీజ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అవతల వాళ్ళని హర్ట్ చేస్తేనో, అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తేనో, అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఏమీ రాదు. మీకు వీలైతే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. మీకు వీలైతే వాళ్ళకర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీకు వీలు కాలేదా? ఇది ఇలా కాదు. ఇంకో బెటర్‌గా ట్రై చేయి. ఇంకొంచెం మంచిగా నేర్చుకో. ఇంకొంచెం మంచిగా చెప్పు అని జస్ట్ స్మాల్ సజెషన్ ఇవ్వండి. అది వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటది. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళలో వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటారు. అంతేగాని అవతలోళ్ళని దెప్పి పొడుస్తూ 24 గంటలు క్రిటిసైజ్ చేస్తే ఏమీ రాదు. వన్ డే మిమ్మల్ని ఎవరో ఒకరు క్రిటిసైజ్ చేసినప్పుడు యూ విల్ నో ద పెయిన్. ఓకే.